నూటికి 85 నూటికి లేని వాళ్ళు 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 కూడితే రాజమన్నడే మాన్యకాశి రాము కూడితే రాజమన్నడే మాన్యకాశి రాము అది కూలి రాజమన్నడే మాన్యకాశి రాము అది కూలి రాజమన్నడే మాన్యకాశి రాము ఆ నీలి జెండా పేదల్ల గుడిసె నిండా 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 బాగా పాడింది భరగారు మన కొండ సీనన్న నేతృత్వంలో రికార్డింగ్ లో వాడడం జరిగింది. ఇప్పుడే వచ్చేసినటువంటి బహుజనుల ముద్దుబిడ్డ బహుజన వాక్యకారుడు అతి కొద్ది కాలంలోనే బహుజన సాహిత్యాన్ని చాలా గొప్పగా అందించినటువంటి మన బ్రదర్ పాటమ రాంబాబు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చెప్పాలనుకుంటున్నాం సార్. పాటమ రాంబాబు గారు మీలాంటి వాళ్ళు లేరయా ఈ నేలన కాల్సి రామయా మనువాద కోట పునాదులను కూర్చిన మహారాజువయ్యా బహుజన పిత నీవయా మా భవిష్యత్తైనావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకు చదివినావయా మహనీయుని ఆశయాలు భుజమున మోశావయా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకు చదివినావయా మహనీయుని ఆశయాలు భుజమున మోశావయా అనజబడ్డ జాతులను ఏకము చేశావయా అగ్రకుల వీరులు నిలదీస్తూ బతికినావయా బహుజన పిత నీవయా అంబేద్కర్ భావాలను అంతము చేయాలని ఆ కాంగ్రెసు బీజేపీలు పుచ్చబూని నాయని అంబేద్కర్ భావాలను అంతము చేయాలని ఆ కాంగ్రెసు బీజేపీలు పుచ్చబూని నాయని ఓట్లు సీట్లు మావేనని నిలదీస్తివి నీవయా చెంచగాల నిలబెట్టి తిప్పులు జరిగావయా మీలాంటి వాళ్ళు బహుజన పిత నీవయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా జై భీమ్. జై భీమ్. ఇదే జోష్ లో కుంటసీనాన్న కూడా ఒక చిన్న పాట దాన జోహార్ జోహార్ మజర్ కాంచీరామ్ అన్నట్లు ఒక మంచి చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి అన్నారు. జై భీమ్. ఈనాటి 92వ జయంతి సభని నగరం నడిబొడ్డున గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీకి నాయకులకు అందరికీ పేరు పేరున జై భీమ్. మిత్రులారా, ఇంకేం కావాలి? ఇంతమంది జనాలు వచ్చిండ్రు, రానున్నది బహుజన రాజ్యమే. మిత్రులారా, మనమందరం కూడా కలిసికట్టుగా చేతుల చేతేసుకొని
జై భీమ్ నిదానాన్ని ఇస్తూ మరి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు నడవాలని కోరుకుంటూ రండిర బహుజన దండుగా పోదాం, రండిర బహుజన దండుగా పోదాం, జాతరున్నదంటో జాతర కాంశీరాముదంటో రండిర బహుజన దండుగా పోదాం, జాతరున్నదంటో జాతర కాంశీరాముదంటో బహుజన రండిర బహుజన దండుగా పోదాం, జాతరున్నదంటో జాతర కాంశీరాముదంటో రండిర బహుజన జాతర పోదాం, జాతర పోదంటో జాతర కాంశీరాముదంటో. ఆ జాతరలో నా డమడమడమడమ డప్పుల సప్పుల్లే బహుజన గుండెల సప్పుల్లే, ఆ జాతరలో నా డమడమడమ డప్పుల సప్పుల్లే బహుజన సప్పుల్లే. అన్నా బీద బిక్కి బడుగు జనానికి బంధువున్నడన్నో, బంధువు కాంశీరాముడన్నో రండిర బహుజన జాతర పోదాం, జాతరున్నదంటో జాతర కాంశీరాముదంటో. ఆ జాతరలో నా డమడమడమడమ డప్పుల సప్పుల్లే బహుజన గుండెల సప్పుల్లే రండిర బహుజన దండుగా పోదాం, జాతరున్నదంటో జాతర కాంశీరాముదంటో. అందుకే అన్నా చేతుల చేతేసుకొని ఈ రాజ్యాన్ని కైవసం చేసుకున్నప్పుడే దొంగలు కలిసి ఒక ఆయననేమో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో నేనేమో అంటాడు, ఇంకొక ఆయనేమో దేశంలో దేశ సంపదనంతా దోపిడీ చేసి దేశాన్ని దోపిడీ చేస్తున్న దొంగలు కలిసి ఉల్రు పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రం దొంగల చేతుల పెడితే మీరు ఎల్లన్నో మల్లన్న, ఓ ఎల్లన్న ఓ మల్లన్న, మరి ఏమని చెప్పాలి వాళ్ళ గురించి? ఏమని చెప్పను, ఎవడని చెప్పను, ఎవని పేరని బయట పెట్టను, ఎవని పేరని బయట పెట్టను, ఎవని పేరని బయట పెట్టను. ఏమని చెప్పను, ఎవడని చెప్పను, ఎవని పేరని బయట పెట్టను, ఎవని పేరని బయట పెట్టను.
కుర్చీలలో కూర్చునే విధంగా చొరవ చూపించాలని చెప్పేసి కోరుతున్నాం. అందరూ కూడా ఎడమ సైడ్ కుర్చీలలో, అదేవిధంగా కర్ణాకర్ హెచ్సియు నుండి వచ్చిన మిత్రులందరూ కూడా ఎడమ సైడ్ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఎడమ వైపున కూర్చోండి బ్రదర్. కర్ణాకర్ అన్న, మన టీం మొత్తం వేదికకి లెఫ్ట్ సైడ్ వచ్చారు, రైట్ సైడ్ సార్. మిత్రులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డివై గిరిమహారాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోనల్ ఇన్ఛార్జ్ నగర్ కర్నూలు, పార్లమెంట్ ఇన్ఛార్జ్, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ కి ఎడమ వైపు వచ్చి మీకు కేటాయించిన కుర్చీలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. అక్కడ ఎవరు కూడా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకుండా అందరూ కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. బీబీఎఫ్ నాయకులు ఇక్కడ కూర్చోవాల్సిందిగా వాళ్ళను రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బిఎస్ఎఫ్ ఎడమ సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర్ కర్నూలు జోనల్ ఇన్ఛార్జ్ బండి పృథ్వీరాజ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. యువ నాయకుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు. సభకు జైబీన్. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి విచ్చేసిన బహుజన స్టూడెంట్ ఫ్రంట్ నాయకులందరినీ వేదికకు ఎడమవైపు కూర్చోవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారు సూచిస్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, బిఎస్ఎఫ్ బహుజన స్టూడెంట్ ఫ్రంట్ నాయకులందరూ కూడా వేదికకు ఎడమవైపు కూర్చోవాలి. अमर रहे मान्यवर कांशीराम, अमर रहे मान्यवर कांशीराम. बहुजन समाज पार्टी, बहुजन समाज पार्टी వర్ధిల్లాలి సోదర్ కుమార్ మాయావతి గారి నాయకత్వం. ఈరోజు మనం జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ జయంతికి ముఖ్య అతిథిగా సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ అతార్ సింగ్ రావు సార్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు, మనలందరినీ ముందుకు నడిపిస్తున్న ఇబ్రాహిం శేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డిలో కొంత భాగం, ఉమ్మడి హైదరాబాద్ లో కొంత భాగాన్ని తీసుకొని ఈరోజు ఇంత పెద్ద సభ పెట్టాలని శేఖర్ అన్న ఒక సాహసోత్తమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర మీటింగ్ కాదు, ఇది కేవలం 3 జిల్లాలలో కొంత భాగం మీటింగ్ మాత్రమే అనేది గుర్తుంచుకోవాలని అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే స్టేట్ మీటింగ్ అంటే 33 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వస్తారు. కానీ ఇది కేవలం 3 ఉమ్మడి జిల్లాల మీటింగు. అది మననం చేస్తూ ఈరోజు మాన్యులు కాంశీరామ్ గారి 92వ జయంతి. ఆయన గురించి మనందరికీ తెలుసు. 1-2 మాటలు నాకు అర్థమైన విధంగా నేను చెప్తా. ఈ సమాజాన్ని మాన్యవర్ కాంశీరామ్ గారు ఎంతగా ప్రేమించారంటే, తన స్నేహితులు తనల్ని చూడడానికి వస్తే వాళ్లకు అన్నం పెట్టడానికి, వాళ్లకు రొట్టెలు తినిపించడానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఒక రాత్రి మొత్తం రైల్వే స్టేషన్ లో మూటలు మోసి తన స్నేహితులకు అన్నం పెట్టిన గొప్ప కార్యసాధకుడు మాన్యవర్ కాంశీరామ్ గారు. ఈ సమాజాన్ని అంతగానో ప్రేమిస్తారా ఎవరన్నా? నేను ఈఎంఐ కట్టేది ఉంటే కట్టను పోరా, వాడుకో, ఏం చేస్తావో చేసుకోపా అని చెప్తున్న ఈ రోజులలో ఈ సమాజంలో తన కోసము తనల్ని నమ్మి వచ్చిన 3 స్నేహితులకు, 4 స్నేహితులకు అన్నం పెట్టడానికి మూటలు మోసే నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? అట్లాగే ఆయన తన కుటుంబం
సొంత తండ్రి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే పక్క నియోజకవర్గంలో వాళ్ళ నాయన చనిపోతే తండ్రి చివరి చూపులకు పోని నాయకుడు మాన్యవర్ కాంశీరాం గారు. ఈ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రూపం, రాజకీయ రూపం మాన్యవర్ కాంశీరాం గారు. అప్పటిదాకా ఈ దేశంలో ఓట్లంటే అమ్ముకోవాలి, ఈ దేశంలో ఓట్లంటే 15 రోజుల పండుగ. ఈ 15 రోజుల పండుగను ఖతం చేసి చాకలి మంగలి కమ్మరి కుమ్మరి యాదవ మాల మాదిగ జాటవ్ చమార్ మహల్లందరినీ పార్లమెంటు అసెంబ్లీలకు పంపిన నాయకుడు మాన్యవర్ కాంశీరాం గారు. మిత్రులారా, అందుకోసం శేఖర్ అన్న ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ భారతదేశంలో వెలుగొందిన మహనీయుణ్ణి ఈ తెలుగు నేల మీద మళ్ళొకసారి ఆయన స్థాయిలో పరిచయం చేసి రేపు రాబోయే 2028 ఎన్నికలకు మనలందరినీ సన్నద్ధం చేయడానికి పిలిచిననే విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం. జై భీమ్. మాన్యవర్ కాంశీరాం గారి నినాదాలు ఈ దేశాన్ని తలకిందులు చేసినాయి. జిస్కి జితనే సంఖ్య బారి ఉస్కి ఉతనే భాగేదారి. ఎవరి జనాభా ఎంతనో వాళ్ళ వాటా అంత. అంతకు ముందు ఎవరి దగ్గర కరెన్సీ నోట్లున్నాయో వాళ్ళ వాటా అంత ఉండే. కానీ ఒక్కసారి కాంశీరాం గారు రాజకీయాల్లోకి ఎంట్రీ అయిన తర్వాత నీ జనాభా ఎంతనో నీకంత ప్రాతినిధ్యం కావాలన్నాడు. కమ్యూనిస్టులు ఈ దేశంలో దున్నేటోనికే భూమి అన్నారు. కానీ మాన్యవర్ కాంశీరాం ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అది పేదలది, బహుజనులదని ఈ దేశ పార్లమెంటు సాక్షిగా గర్జించిన మిత్రులారా. జో జమీన్ సర్కారీ హై వో జమీన్ హమారీ హై. ఏ నేల అయితే ప్రభుత్వానిదో ఆ నేల మాదని చెప్పిండు, ఆ నేల మాదని చెప్పిండు. ఇక ఈ దేశాన్ని మొత్తం కుదిపేసి ఈ రోజు రాహుల్ గాంధీ మాన్యవర్ కాంశీరాం గారికి భారతరత్న ఇయ్యాలని మాట్లాడుతున్నాడు. ఆ నినాదం ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదనే నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని పట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా బెహన్ కుమారి మాయావతి గారు మాన్యవర్ కాంశీరాం గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్నికలు రాబోతుంటే ఇప్పుడే నిద్ర లేచిన రాహుల్ గాంధీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టింది. ఏమని? మాన్యవర్ కాంశీరాం గారికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను సిఫార్సు చేస్తా ఉన్నానని అంటున్నాడు. నువ్వెన్ని సిఫార్సులు చేసినా మొన్న అక్టోబర్ 9వ తేదీ 2025 15 లక్షల మందితో మీటింగ్ పెట్టి బెహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మొత్తం మళ్ళీ తన వైపు తిప్పుకున్నదనే విషయాన్ని మనం గుర్తెరగాలి మిత్రులారా. ఎక్కడుంది బహుజనవాదం అంటే మాన్యవర్ కాంశీరాం గారు ఇచ్చిన ఏను గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ బహుజనవాదం ఉంది. మాన్యవర్ కాంశీరాం గారి గుర్తు ఏనుగు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గుర్తు ఏనుగు. ఆ గుర్తు మీ దగ్గరికి వచ్చిన రోజు నేను చనిపోయినా బతుకున్నట్లే అని చెప్పిండు మాన్యవర్ కాంశీరాం గారు. ఈ రోజు ఆ గుర్తును పల్లె పల్లెకు, గూడె గూడానికి, పట్నం పట్టణానికి తీసుకుపోవడానికి జరుగుతున్న ఈ కృషిలో మనమందరం భాగస్వాములై 15 రోజుల పండుగను ఖతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మొన్న అన్న నాగర్ కర్నూలు కుమ్మేర గ్రామానికి విచ్చేసిండు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో దళిత బహుజనుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడుతారో మనం చూడాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ 3 సార్లు ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిండు. కానీ పార్లమెంట్ లో గప్చుం కూర్చున్నాడు, పార్లమెంట్ లో మౌనంగా కూర్చున్నాడు. అదే పార్లమెంటులో నా రక్తం ఆంధ్ర తెలంగాణలో చనిపోయింది, ఆ రక్తానికి బదులుగా మీ తల తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండి అని బెహన్ కుమారి మాయావతి గారు ఈ దేశ పార్లమెంటును 3 రోజులు స్తంభింపజేసింది. కేంద్ర
ఆమె రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసింది మిత్రులారా. అటువంటి పార్టీ మన మహనీయులు ఇచ్చిన పార్టీ. ఈ పార్టీని మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకుని మాన్యవర్ కాంశీరామ్ గారిని అందరికీ చేరవేసి రేపు రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించాలని నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అమర్ రహే మాన్యవర్ కాంశీరామ్. అమర హై అమర